మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు ధ్యానించుకుందాం. ఈ నూతన సంవత్సరం మొదటి దినమున ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి విన్న ఎడల. మనం అందరం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు దయాళుడని అందరం రుచి చూసామో లేదా కదా. కీర్తనలో కూడా ఉంటుంది కదా, 34 కీర్తన 8వ వచనంలో ఉంటుంది కదా. ఏముంటుంది? చూసారండి, ఆయన ఆశ్రయించిన నరులు ఎవరు? అయితే అక్కడ రుచి చూచి తెలుసుకున్నాడు. ఎవరు అంటున్నారు? దావీదు. ఎందుకు అంటున్నాడు? ఆయన రుచి చూచి తెలుసుకున్నాడు. రుచి చూచి తెలుసుకున్న మనము దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి. ఏమని స్తుతించాలి? ఆయన దయాళుడు కదా. దయాళుడు అంటే ఇప్పుడు మనం రాత్రి కూడా చూసుకున్నాము. మనందరికీ దేవుని దయ ప్రత్యక్షం కాకపోతే ఉన్నాయి పర్లేదు, తర్వాత చూద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనకు భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు నైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను. ఏం కృప ప్రత్యక్షమని? కృప అంటే దయ అన్నమాట, ఫేవర్ అన్నమాట కదా. ఎవరికి చూపించాడు? పాపులకి చూపించాడు. అంటే భక్తిహీనులకి, పాపులకి, తను ఎదిరించిన వారికి, సాతాను వైపున ఉన్న వారందరికీ కూడా. ఎవరైనా మన విరోధులకి మనం దయ చూపిస్తామా కదా. మనకి ఫేవరబుల్గా ఉంటేనే మనం ఏం చేస్తాం? దయ చూపిస్తాం. అయితే మనం దేవునికి విరోధులుగా ఉన్నప్పుడు సైతము భక్తిహీనుల కొరకు ఏం చేశాడు? మనందరికీ దయ చూపించడానికి యేసుప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. శిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది, రక్తం కాచవలసి వచ్చింది, మరణించి తిరిగి లేచాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు చెప్పండి చూద్దాం. ఒక తన దయను కనపరచడానికి, రెండవది రక్షణకరమైన తన దయను మన ఎడల చూపించడానికి, రక్షణకరమైన కృపను మన ఎడల వెల్లడిపరచడానికి. రక్షణ వచ్చిన తర్వాత, రక్షణ దేని నుండి? నరకము నుండి అని మనకు తెలుసు. నరకము నుండి రక్షణ పొందిన తర్వాత నరకం, పరలోకం ఎప్పుడు ఉంటాయి? ఈ లోకాన్ని వదిలేయాలి, ఈ లోకాన్ని వదిలేయాలి. మనకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనకి తెలియదు కాబట్టి మనం భక్తిహీనంగా ప్రవర్తిస్తున్నాం. చనిపోయిన తర్వాత ఏముంటాయో మనకు తెలియదు కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆదాములోనే మనం పాపులం అని మనకు కూడా తెలియదు. అసలు ఈ చరిత్ర ఇదంతా కూడా మనకు తెలియదు. ఇంకో మాటలో చెప్పాలంటే మనం పూర్తిగా దేవుని యొక్క విషయాల్లో, జరిగిన వాటి విషయంలో, జరుగుతున్న వాటి విషయంలో, నిత్యత్వంలో జరగబోయే వాటి విషయంలో పూర్తిగా అమాయకులము లేక అజ్ఞానులము అని చెప్పచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుని గురించిన సువార్త మనం విన్నప్పుడు, క్రీస్తుని మనం రక్షకుడిగా అంగీకరించినప్పుడు వెంటనే దయ తెలిసి మన అపరాధములు, మన పాపములు అన్నిటిని క్షమించి మనకి జ్ఞానం ఇచ్చాడు. ఏ జ్ఞానం ఇచ్చాడు మనకి? రక్షణ జ్ఞానం ఇచ్చాడు. తర్వాత సృష్టికర్త ఎవరు, తాను చేసిన క్రియలు ఎటువంటివి, ఆది నుంచి ఎటువంటి క్రియలు చేస్తున్నాడు, ఆ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు చెప్పండి చూద్దాం. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నాడు. శాశ్వత కాలాలు 2 బైబిల్లో 2. 41వ కీర్తన ఆఖరి వచనంలో ఉంటుంది. చూడండి,
40. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఈ భూమి ఆకాశం పుట్టించక ముందు శాశ్వత కాలంలో ఉన్నాడు. మొదటి శాశ్వత కాలానికి ఆరంభం లేదు. ఈ భూమి ఆకాశం గతించిపోయిన తర్వాత రెండవ శాశ్వత కాలం ఆరంభం అవుతుంది కదా. ఈ రెండవ శాశ్వత కాలానికి ఏముండదు, అంతం ఉండదు. మొదటి దానికి ఏం లేదు, ఆరంభం లేదు. రెండో దానికి ఏం లేదు. అయితే మొదటి శాశ్వత కాలంలో దేవుడు స్తుతింపడ్డాడా లేదా? ఎవరు స్తుతించారు? దేవదూతలు. ఇప్పుడు ఎవరు స్తుతిస్తారు? ఇద్దరు కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఎవరు ఆరాధిస్తున్నారు? దేవదూతలు. తర్వాత 24 పెద్దలు సంఘానికి గుర్తు. అటు ఇశ్రాయేలుకి ఇటు క్రీస్తులో ఉన్న సంఘానికి ప్రాతినిధ్యం వహించిన వారు అంటే సంఘమైన అర్థం అన్నమాట. కాబట్టి వాళ్ళు కేవలం పరిశుద్ధుడు అని తన పరిశుద్ధతనే వారికి పొగుడుతూ రావాలి. మనమైతే ఏమని చేయాలి? మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి యేషయా అట్లా చెప్పాడు. అయితే పెద్దలు ఏమైనా ఆరాధన చేశారు? సృష్టికర్తవు నీవే, సమస్తము నీ చిత్తమును బట్టి సృష్టించావు. మనం కూడా ఈ శాశ్వత కాలంలో, ఈ రెండవ శాశ్వత కాలంలో తనతో పాటు ఉన్నాము అంటే దేన్ని బట్టి అండి? ఆయన కృపను బట్టి. మనకి కృపను ఇవ్వడానికి భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎవరు? దేవుడే రక్షకుడిగా యేసు ప్రభువుగా రావాల్సి వచ్చింది. నీకు నాకు దయ చూపించడానికి నా పాప శిక్ష సిలువలో క్రీస్తే భరించవలసి వచ్చింది. భరించాడా లేదా? తద్వారా ఏమైందండి? దయ ఊరికే చూపించేశాడా? మన దయ ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఎవరన్నా అంగవైకల్యం కలిగిన వారు కానీ పరిస్థితులు సరిగా లేకుండా ఉంటే దయ చూపిస్తాం. మనం చేస్తే ఏం చేయగలుగుతాం? ఒక 5 రూపాయలు వేస్తాం అన్నమాట. దాని ద్వారా తన జీవితం అంతా మారిపోతుందా? లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు దయ మన శాశ్వత కాలంలో మనల్ని మార్చేస్తుంది. శాశ్వత కాలం నరకంలో ఉండవలసిన మనకు ఎరగకుండానే చచ్చిపోయినా నరకానికి వెళ్ళాలి. ఎరిగి క్రీస్తుని అంగీకరించకుండా చచ్చిపోయినా నరకానికి వెళ్ళాలి. కాబట్టి ఎరుగునట్లుగా మనల్ని చేసి ఆ కృప ద్వారా మనకి రక్షణ ఇచ్చి, రక్షణ ద్వారా రక్షణ నిరీక్షణ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తామా? సరే, వీళ్ళు ఏం చేస్తాం? అక్కడ దేవుని స్తుతిస్తాం. ఓకేనండి. దేవదూతలతో పాటు మనం కూడా ఏం చేస్తాం? మన సమయం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించాలి. సో అలాగా దేవుని యొక్క కృప మనకి ప్రత్యక్షమైంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడు దయాళుడా కాదా? నీవు దయాళుడు అని నేను రుచి చూచి తెలుసుకున్నట్టుగా నా కళ్ళు తెరిచావు, నీకు వందనాలని చెప్పాలి. ఈ కళ్ళు కాదు, ఏ కళ్ళు అండి? మైండ్ ఓపెన్. కాబట్టి చేయాలి. అయితే మనల్ని రక్షించినప్పుడు మనం ఎవరు? కదా. రక్షించిన తర్వాత ఎవరు? రక్షించిన తర్వాత చూడండి 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును వాక్యమును కొత్తగా జన్మించిన శిష్యులు. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు మనం ఎవరమండి? శిష్యులు కదా. శిశువులు అంటే ఇన్ఫాంట్స్ అన్నారు, చాలా పసిపిల్లలు అని. అయితే ఇప్పుడు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? 24 వెళ్ళిపోయినాయి. అయితే ఇప్పుడు మనం ఎదిగామా ఇంకా శిశువులాగా ఉన్నాము కదా. అయితే యేసు ప్రభువుని ఎరిగినప్పుడు ఏం చేశాడంటే మనకి ఆత్మీయంగా జన్మనిచ్చాడు. ఇచ్చిన తర్వాత
పాలతో పోషించాడు. ఏంటా పాలు? వాక్యం అనే పాలతో కదా. ఎటువంటి పాలు? స్వచ్ఛమైన పాలు, సత్యమైన పాలు కదా, నిజమైన పాలు. కల్తీ పాలు ఉంటాయా లేదా? వాక్యం అంటే సుబోధ, మంచి బోధ. వాక్యం ఉంటుంది కానీ అది చెప్పే విధానంలో దానికి ప్రత్యక్షత అనేది కావాలి. కట్టడులు సరిగ్గా చెప్పేవారుగా ఉండాలి. సో ఇలాగ మనల్ని పోషించాడు. అయితే మనం ఇప్పుడు ఆత్మీయంగా సంవత్సరాలు గడిచే కొద్ది ఎదిగామా అలాగే ఉన్నామని ఎలా తెలుస్తుంది? చెప్పండి చూద్దాం. నువ్వు చెప్పమ్మా, కొద్దిగా గట్టిగా చెప్పు. విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. నువ్వు చెప్పు మాధవి, చెప్పావు ఏదో చెప్పావండి. అయ్యగారు మా సార్ చెప్తున్నాడు, చెప్పు సార్. ఆరాధన చేయాలి. ఇవన్నీ చదవండి. సమస్త విధమైన దుష్టత్వము, ఈ మానేమా ఇంకా కానేమా? మానేతే ఏమవుతున్నాయి సందీప్? మానేసి ఇవే ఏం కావాలంటే సమస్త విధములైన దుష్టత్వము కదా. ప్రస్తుత దుష్టలోకం నుంచి మనల్ని విమోచించడానికి తాను అర్పించుకున్నాడు కదా. దుష్టలోకం అంటే అర్థం ఏంటి? దుష్టుడు ఉండే లోకం. దుష్టుడు ఎవరు? సాతాను. సాతానుడు ఏం చేపిస్తాడు? దుష్టక్రియలు. అయితే దేవుడు ఏం చేపిస్తాడు? మంచి క్రియలు. దేవుడు ఏం చేపిస్తాడు? సత్క్రియలు చేపిస్తాడు. ఓకే, మనుషులకి కీడు చేయొద్దంటాడు. అటు దేవుని విషయంలో కూడా ఏం చేయాలి మనం? సత్క్రియలు. ఆ సత్క్రియలు ఏంటి? ఆరాధన. ఎవరిని ఆరాధించాలి? దేవుని, సత్య దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలి? విమోచింపబడిన వారు ఆరాధించాలి. ఎలా విమోచింపబడ్డాం? యేసు రక్తం చేత విమోచింపబడ్డాం. రక్షణ కలిగిన వారు ఆరాధించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని ఇతరులకు కూడా దేవుడు ఏదైతే మనకు బయలుపరిచినాడో దాన్ని ఇతరులకు కూడా మనం చెప్పాలి. కానీ ఇట్లా చేస్తున్నామా? ఇంకా దుష్టత్వంలోనే ఉన్నామా అని. లేకపోతే ఎంత పర్సంటేజ్ ఆఫ్ దుష్టత్వం మనలో ఉందో చూసుకోవాలి. ఒకవేళ నేను యేసు ప్రభువుని నమ్మాను అని చెప్పి ఆరాధన చేయట్లేదు అంటే, సత్క్రియ చేయట్లేదు అంటే ఏ క్రియ చేస్తున్నావు? దుష్క్రియ. ఇంట్లో కూర్చుని ఏ సినిమాలో చూస్తున్నాం, ఏ పాటలో పెట్టుకుంటున్నాం కదా, లేకపోతే ఏదో కాలయాపన చేస్తున్నాం. లేకపోతే యేసు ప్రభు ఎక్కువ, నీ స్నేహితుడు ఎక్కువ. ఆదివారం వస్తే స్నేహితుల ఇంటికి వెళ్ళిపోతాం కదండి, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందో చూస్తాం. తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎందుకు? ఎంటర్టైన్మెంట్ కావాలి, వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైపోయింది? నష్టం వచ్చింది. అయితే మనలో ఇంకా అటువంటి బలహీనత ఉంది అంటే క్రీస్తుని దేవుడు దయాళుడని అంతగా రుచించలేదు. ఏదో కొద్దిగా రుచించాం, అంతవరకు సరిపోదు. ఇంకా మనం ఎలాగున్నామండి? సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ ఇంకా పసిపిల్లలుగానే ఉన్నామేమో చూసుకోవాలి. ఓకే, ఇదొకటి. రెండో చదవండి. దుష్టత్వం, సమస్తమైన కపటం. ఇప్పుడు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన వారు కూడా కపట బుద్ధి కలిగి ఉంటూ వచ్చారు. ఎవరు చెప్పండి? ఇస్కరియోతు, యూదా కలిగి ఉంటూ వచ్చారు. కాబట్టి బైబిల్లో ఇంకా అనేక మంది కపట బుద్ధి కలిగిన వారు చాలామంది ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఏ దేవుడు దయాళుడని మనం ఎరిగిన తర్వాత, రక్షణకరమైన కృప, దేవుని కృప యేసు ప్రభు ద్వారా మనం పొందిన తర్వాత ఏముండకూడదు చెప్పడం మనకి? కపటం. ఓకే, సో మూడోది ఏంటండి? వేషధారణ ఉండకూడదు. వేషధారణ అంటే అర్థం ఏంటి? పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు, పైకి భక్తి గలవా, నేను భక్తుడిని అంటాం. దానికి సంబంధించిన క్రియలు మనం జరిగించకపోతే, యథార్థత మనలో లేకపోతే ఏది? వేషధారణ. కాబట్టి వీళ్ళ డాడీ చెప్తాడు, వేషలైనా పరలోకానికి వెళ్తారు కానీ వేషధారులు వెళ్ళరని చెప్తారు. అంటే వేషలైనా రక్షణ పొందితేనే వెళ్తారు, వేషలు వెళ్ళిపోతారా?
ఈ సందీప్ వాళ్ళ డాడీ చెప్తారు కదా అని చెప్తున్నాను. ఓకే, కాబట్టి వేషలైనా ఎక్కడికి వెళ్తారు? సబ్జెక్టు మారుమనసు పొందాలి, యేసుప్రభుని అంగీకరిస్తే. వేషధారులు మారటం చాలా కష్టం అన్నమాట. ఓకే, సో వేషధారణలోకి వెళ్ళామా మన పర్సంటేజ్ చాలా తక్కువ. దేవుడు దయాళుడని చెప్పేది తక్కువ. లేకపోతే మనం నూతనపరచబడట్లేదు కానీ ప్రాచీన స్వభావంలోనికి వెళ్ళిపోతుంది. సంవత్సరాలు బెటర్, పాతది వెళ్ళిపోతుంది, కొత్త దానికి అవకాశం ఇస్తుంది. మనలో పాతది వెళ్ళిపోతేనే కానీ కొత్తది రాదు. కొత్తది రావాలంటే ఏం కావాలి? పాతది పోవాలి. మళ్ళీ పాతది పోయిందా? కొత్తది రావాలంటే ఇంకేం కావాలి? మరి ఎట్లా? కాబట్టి వేషధారణ లేని తత్వం రావాలంటే వేషధారణ పోవాలి. అంతేనా శ్రీనివాస్? వెరీ గుడ్. తర్వాత అనసూయ. అసూయ ఎవరికి ఉంటుంది? అనసూయగా ఎక్కువ ఎవరికి ఉంటుందండి? అందరికీ ఉంటుంది. ఎక్కువ సిస్టర్స్కి ఉంటుందంట. నిజమే. తోటికోళ్ళు ఇద్దరికి చూడండి చుట్టు కొట్టుకుంటారు. వీళ్ళు కూడా ఉంటారు చాలామంది, మనకు కనపడరు కానీ అసూయ. కాబట్టి ఆఫీసుల్లో కూడా మీరు పనిచేసే దగ్గర బాస్కి కిందోడు పైకి వస్తున్నాడంటే అసూయ. నానా రకాలుగా ఉంటుంది అసూయ. కాబట్టి అసూయ అనసూయలో కాదు కానీ ఎవరిలో ఉండకూడదండి? విశ్వాసులైన వారిలో ఉండకూడదు. సో ఇవన్నీ యేసుప్రభుని అంగీకరించినప్పుడు ఇవన్నీ పోయినా ఉన్నాయా? నిజం చెప్తా, పోయినా ఉన్నాయా? లేదు, కొంత పర్సంటేజ్ ఉంటే నువ్వు అంతే రుచించావు. అంతే అండి. 100% పోతే ఇప్పుడు శిశువు కాదు, నువ్వేం చేస్తున్నావు? బలమైన ఆహారం తింటూ బలంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూనే ఉంటాం అన్నమాట. ఓకే, తర్వాత ఇంకోటమ్మా, సమస్త దూషణ మాటలను. సో ఇక్కడ మన ప్రాచీన స్వభావం ఉన్నప్పుడు మనకి ఏముంటాయి చెప్పండి? కోపం వస్తే ఏం చేస్తాం? మనం దూషిస్తాం కదా, తిడతాం కదా. కేవలం ఇంట్లోనే తిడతారు కదా, భర్తలు భార్యలను తిడతారు, భార్యలు ఎవరు తిడతారు? భర్తను తిడతారు. లేకపోతే భర్తను తిట్టలేక పిల్లలు తిడతారు. అత్త మీద కోపం కొండ మీద తీశారంట, కొండ నేలకేసి కొట్టారంట. అర్థం ఏంటంటే అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మీదట మనం ఏంటంటే యథార్థమైన స్వభావం రావాలి. అంతకుముందు మనం అంతా ఎవరు అండి? వివిధమైన తంత్రాలు కలిగించుకున్నవారు. ఇప్పుడు క్రీస్తునందు యథార్థవంతులుగా చేశాడు. దేవుడు సృష్టి ఆరంభంలో మనిషిని ఎట్లా చేశాడు? యథార్థవంతులుగా చేశాడు. హీ మేడ్ మ్యాన్ అప్రైట్, బట్ మ్యాన్ మేడ్ డివైజెస్. వివిధ తంత్రాలను కల్పించుకుని అది సాతాను దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుని వదిలేసి. ఎంత భయంకరమైన పరిస్థితి! శాశ్వత కాలంలో ఉండటానికి దేవుడు మనిషిని చేసుకున్నాడు. మనుషులు పుట్టకుండా ఉంటే మంచిది, మీరంతా పుట్టకుండా ఉంటే మంచిది. పుడితే యేసుప్రభుని అంగీకరించారు. యేసుప్రభుని అంగీకరిస్తే ఈ పసిపిల్లల్లాగే ఉండకూడదు. ఎలాగ ఉండాలండి? బలమే, ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ ఉండటం అంటే ఇవన్నీ పోవాలి. ఏంటి? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దోషణ మాటలు ఇవన్నీ పోయినప్పుడు ఎదుగుతాం. లేకపోతే ఇంక ఇవన్నీ కూడా వినియోగిస్తూనే ఉంటాం. యేసుప్రభుని నమ్మకుండా ఒకవేళ చనిపోతే ఏమవుతుందండి? భయంకరమైన నరక శిక్ష. దాన్ని భరించగలమా? అది మనుషులు అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలు గుడ్డితనం చేయబడ్డాయి కనుక వారు చనిపోయిన తర్వాత ఉండేవేంటో వారికి తెలియదు. దేవుని వాక్యాన్ని ఎరగరు, దేవుని యొక్క కృపను ఎరగరు. రక్షణకరమైన కృప యేసు ద్వారా ఎలా వస్తుందో తెలియదు. భక్తిహీనత నుంచి వారు విడుదల పొందరన్నమాట. ఆ కారణం చేత అందుకనే నరకానికి వెళ్ళే వాళ్ళంతా పుట్టకుండా ఉండటం మంచిది.
పుట్టిన తర్వాత యేసుని ఎరగని కారణం చేత ఏమవుతున్నారు? మనం ఎరిగిన తర్వాత ఏం చేస్తున్నాం చెప్పండి? అటు ఇటు కాకుండా ఉంటున్నాం. గాడిద గుర్రమా? వేడినీళ్ళ చన్నీళ్ళ? అట్లా ఉంటుంది. ఎట్లా ఉండాలి చెప్పేది అర్థమవుతుందండి. తర్వాత మాని కొత్తగా జన్మించిన రక్షణ విషయంలో ఏం చేయాలి? ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలి. ఎంతవరకు ఎదిగాం మన రక్షణ? సంవత్సరాలకు గతించిపోతున్నాయి కదా. పోయిన సంవత్సరంలో ఎంత ఎదిగాము? ఏమైనా మారిందా? ప్రవర్తన మారిందా? స్వభావం మారిందా? సో ఈ గుణగణాలు ఉన్నాయి కదా, శరీరానుసారం ఎలా ఉంటారు, ఇదేమైనా మారిందా? తర్వాత దేవుని ఎడల సత్క్రియలు చేయగలుగుతున్నామా? దుష్క్రియలు మానగలిగామా? ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకేనండి. తర్వాత 5వ వచనం 4వ వచనం చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునునైనా మన ప్రభు ఎటువంటి వాడు చెప్పండి? మనుషుల చేత విసర్జింపడ్డాడు, దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారు అమూల్యమైన సజీవమైన రాయి. రాయి దేని గురించి చెప్పండి? స్థిరత్వానికి. రాయి దేనికి అవసరం చెప్పండి? పునాదికి అవసరం. సో యేసుక్రీస్తు ప్రభు మీద ఎవరైతే కట్టబడతారో, అనగా యేసు ప్రభు నుండి విశ్వాసం నుంచి ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వారు కూడా స్థిరంగా ఉంటారు. స్థిరమైన పునాది. వాళ్ళ పునాది ఎటువంటిది? స్థిరమైన పునాది. మిగిలిన వాళ్ళు క్రీస్తు లేకుండా కూడా వాళ్ళు మతాన్ని కట్టుకుంటున్నారు, మతంలో ఉంటున్నారు. ఏమవుతుంది చివరికి? కూలి. ఎక్కడ కళ్ళు తెరుస్తారు వాళ్ళు? ఎంత భయంకరమైన పరిస్థితి. సో మనకి ఏముంది చెప్పండి? ఇప్పుడు మన మనుషుల చేత ఏం చేశాడు? ఏ మనుషులైతే క్రీస్తుని విసర్జించారో వాళ్ళ గతి ఏంటి? వాళ్ళకి మతి లేదు, గతి లేదు. మనకి మతి ఉండి మన గతిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? తర్వాత చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి నీకు అనుకూలంగా కాదు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఇప్పుడు గొర్రెలు కోడల్ని తీసుకురావాల్సిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభువే మనందరి కొరకు బలి అయిపోయాడు. యేసు ప్రభు ద్వారా దేవునికి అనుకూలములకు బలులు అర్పించాలి. ఏ బలులు అర్పిస్తామని చెప్పండి? ఆరాధన, స్తుతి, ఆరాధన. స్తుతి అంటే దేవుని పొగట్టం, స్తుతి అంటే పొగట్టుట. ఓకే. ప్రైజ్ అంటే అర్థం ఏంటి? స్తుతి. ప్రైజ్ అంటే అర్థం ఏంటి? పొగట్టం అన్నమాట, మన భాషలో పొగట్టం. ఆరాధన అంటే అర్థం ఏంటంటే దేవుడు క్రీస్తు ద్వారా నీలో ఏం చేశాడు, ఆ కార్యాన్ని బట్టి నీకు కలిగిన మేలేంటి శాశ్వత కాలంలో అనే దాన్ని బట్టి స్తుతించాలి. స్తుతించడం అంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఎన్నిసార్లు అన్నారు పరిశుద్ధుడని? దేవదూతులైతే అదే, మనమైతే కదా తిట్లు తిడితే ఎట్లా తిడతారు? తిట్టారు ఒకటి కూడా రాదు. కొద్దిగా ఇంజక్షన్ వేస్తే అదే వస్తుంది. రాదు కదా. అసలు విన్నావా ఎవరైనా తిడుతుంటే? రైట్, మంచోడు. కానీ కోపం వస్తుంది, డైరెక్ట్ యాక్షన్లోకి వెళ్ళిపోతుంది. నోరు ఉపయోగించడు కానీ యాక్షన్లోకి వెళ్ళిపోతుంది. మన మదర్ అంతేలేండి, ఆయన ఒక్కడే కాదు. కానీ ఎంతవరకు వచ్చింది? దేవునికి అనుకూలములకు, మనకు అనుకూలం కాదండి. ఎవరికి అనుకూలంగా అర్పించాలి? దేవుడే తను ఎలాగ ఆరాధించాలి అనేది చెప్పాడు. అందుకని సమరయ స్త్రీకి ఏమని చెప్పాడు? ఆరాధించేవారు ఆత్మతో, అంటే శరీర సంబంధమైన వాటితో కాదు అని అర్థం. అయితే కానుకలు ఇస్తాం కదా, కానుకలు కూడా ఆరాధన. వాట్ ఎవర్ వి గివ్, అది దేని కిందకి వస్తుంది?
ఆరాధన కిందకే వస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు వస్తురూపకంగా ఆరాధించారు, ఓన్లీ వస్తువులు. ఆ అర్పించిన వస్తువుల్లో వారు దాంట్లో ఆత్మీయ అర్థం ఇమిడి ఉందన్నమాట. ఇప్పుడు మనల్ని ఏ రీతిగా రక్షించాడు, ఏ రీతిగా దయ చూపించాడు, ఏ రీతిగా ప్రేమ చూపించాడు, ఈ విషయాలన్నీ ధ్యానించుకుంటూ ఆయన ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి, లేక కృపను బట్టి మనం ఆయన్ని ఘనపరిచేది నేర్చుకోవాలి. ఓకే, మెటీరియల్గా కూడా ఇస్తాం, ఇచ్చిందంతా కూడా ఇది ఆరాధన. ఇప్పుడు మీ టాలెంట్ని కానీ లేకపోతే మీరు ఇక్కడికి వచ్చారు, ఇది రావటం కూడా కైండ్ ఆఫ్ వర్షిప్ అన్నమాట కదా. ఇప్పుడు చూడండి, అబ్రహాముని దేవుడు అడిగాడు, ఏమని అడిగాడు? నీ ఏకైక కుమారుని, నీవు ప్రేమించుచున్న నీ ఏకైక కుమారుణ్ణి నేను చూపించు పర్వతం మీద, మోరియా దేశంలో నేను చూపించు పర్వతం మీద బలిగారు. ఎన్ని రోజులు ప్రయాణం? 3 రోజులు ప్రయాణం. ఎప్పుడు అర్పించాడు ఆయన? అడిగింది 3 రోజుల ముందే అక్కడే. అందుకనే, లేకపోతే మనసులో అర్పించకపోతే, ఆ నిశ్చయం చేసుకోకపోతే కదా ఏమైంది? అసలు ముందుకు సాగేవాడు. ఆఫ్టర్ 1 hour he would have come back. తిరిగి వచ్చేసేవాడు. అయ్యో నా కుమారుడు నేను ఎట్లా దహించగలను, ఎట్లా నేను ఖండించగలను, ఎట్లా నా సొంత చేతులతో కత్తి కూడా తీసుకెళ్ళాడు. దానివల్ల ఏం చేయాలి? ఖండించాలి, అర్పించాలి. అందుకనే వచ్చేది ఇక్కడ కూర్చొని ఆరాధించేది, ఇదంతా కౌంట్స్, ఎవ్రీథింగ్ కౌంట్స్ అన్నమాట. వర్షిప్ అందుకనే ఆరాధన అనేది మనకు అనుకూలంగా చేయాలి, కానీ మనకు అనుకూలంగా కానీ మనం ఇంకా పసిపిల్లలంగా ఉంటే మనకు అనుకూలంగా చేస్తాం కదా. నాకు టైం ఉన్నా సరే నేను వచ్చే టైంకి వస్తాను. నువ్వు 10 చెప్పావు అనుకో, నేను 10:30కే వస్తాను. లేక పావు తక్కువ అదే వస్తాను. అప్పుడు దాకా ఏం చేసి కాలు మీద కాలు వేసుకుని దిక్కులు చూస్తే కూర్చుంటే అదేదో వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు కదా కొంచెంసేపు. అట్లా చేయాలి. మామూలుగా చెప్తున్నాను, మీ ఇష్టం, అట్లాగే చేయండి, నాదేం పోదు. పోయేది ఎవరికండి? నాకు చెప్పేది నేను చెప్తాను ఉంటా, చేసేది చేస్తానే ఉన్నాను. ఓకే అండి. సో కాబట్టి ఆరాధనలోకి వెళ్దాం. మొదటి సమయాలు 30వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. 18, 19, 20 19 వచనాలు కూడా చదువుకున్నాం. దీంట్లో దావీదు తన జనులు తన దగ్గర ఉన్నవారు ఎవరండి? అంత అప్పుల్లో ఉన్నవారు, సమస్యలో ఉన్నవారు, అందరికీ ఆయన అధిపతి అయ్యాడు. వారు సిక్లక్కి వచ్చినప్పుడు ఏమైందంటే, అమాలేకీయులు వచ్చి ఆ సిక్లక్లో ఉన్న ఆడవారిని, దాంతోపాటు దావీదు భార్యని, పిల్లల్ని, తర్వాత వీళ్ళు ఎవరండి? దావీదుతో ఉన్న సైన్యం, దావీదు సైన్యం. వింటున్నారా? దావీదు సైన్యాన్ని వాళ్ళు సొత్తుని తీసుకుని పోయారు, ఆడవారందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆడవారిని చంపరు, మగవాళ్ళని చంపేస్తారు. కాబట్టి ఆ విధంగా శత్రువు ఆ పని చేసినప్పుడు ఈ దావీదే దీనికి కారణం అన్నట్టుగా దావీదు మనుషులు దావీదుని ఏం చేస్తున్నారు? రాళ్లతో కొట్టారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. అంటే ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం మనం? వాళ్ళకి ఏం లేదండి, లేదు. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఎవరు బాధ్యులు? నేనా, యేసు ప్రభువా? మీరు. అయితే మేమేం చేయాలి? మనం అందరం కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బాగా చెప్తున్నాము కదా, ప్రార్థన చేయాలి. అట్లా కలిసి చేయాలి. కానీ ఇక నువ్వే కారకుడు అని నన్ను రాళ్ళతో కొడితే ఏం లాభం చెప్పండి? లేకపోతే యేసు ప్రభువుని దూషిస్తే చివరికి ఫైనల్గా హెల్ప్ చేయవలసింది ఎవరు? దేవుడే. ఆయన మీద కొడితే ఏం లాభం చెప్పండి? ఆయన దేవుడిని దూషిస్తే ఏం లాభం చెప్పండి? అట్లా ఇది ఎంత బుద్ధిహీనత చూడండి. ఎవరు? దావీదు దగ్గర ఉన్న మనుషులు. అయితే ఇక్కడ దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆయన విశ్వాస వీరుడు. ఈ సందర్భంలో, ఈ కష్ట సమయంలో, ఇప్పుడు ఒక పక్కనేంటి దావీదు యొక్క పరిస్థితి చూడండి, తన భార్యలు పోయారు,
వాళ్ళంతా తన సొత్తు పోయింది. ఒక పక్కనే తన విషయంలో ఉంటే మిగిలిన వాళ్ళ దగ్గర దగ్గర 600 మంది ఉన్నారు. వాళ్ళందరి ఒకవేళ భార్యలు ఉంటే భార్యలు వారి సొత్తు విషయంలో ఈయన బాధ్యుడిగా చేసి చంపుతూ ఉంటున్నారు. ఒకవేళ ఈయన చంపుంటే ఆ బుద్ధి లేని వాళ్ళ పని ఏమైంది చెప్పండి? ఏదో వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఉంటారా? శత్రువు వచ్చి వాళ్ళు చంపుతారు. కాబట్టి ఎటు వెళ్ళలేరు. ఇటువంటి బుద్ధిహీనమైన కార్యాలు కొన్నిసార్లు చేస్తాం. గొణుగుడు సణుగుడు అంటే ఇది. విశ్వాసాన్ని సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవటం, అభ్యాసం చేయకపోవటం, సహవాసం యొక్క ప్రాముఖ్యతను ఎరగకపోవటం. అందుకనే మీకు చెప్పేది, ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ మీరు మాకు ఇంటిమేట్ చేస్తారు, మనమంతా కలిసి ఏం చేస్తామండి? మీరందరూ చాలామంది ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఏమవుతున్నారు? ప్రార్థన చేస్తారు. అంతేనా? వాళ్ళ రాళ్ళతో కొడతామని అంటున్నారు. అట్లా ఎవరు లేరు కదా. అట్లా ఉంటే ఏమవుతామండి? ఇక్కడ ఇటువంటి పరీక్ష పరిశోధనలు వస్తాయి. కొన్నిసార్లు సొత్తులు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి తన మీద ఆధారపడినప్పుడు ఇస్తాడు. ఈ పరిస్థితిలో మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? పర్సెవరెన్స్. మనకి కొద్దిగా ఓర్పు అనేది కావాలి, విశ్వాసం అనేది కావాలి కదా. ఈ కష్టాలు శ్రమలు వచ్చినప్పుడే దేవుడు మనకు తప్పుగా తోడుగా ఉన్నాడు. ఎటువంటి బలమైన శత్రువు నుండి అయినా సరే మనల్ని విడిపించగలడు. మన సొత్తును దోచుకున్న దాని అంతటి నుంచి కూడా విడిపించగలడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యోబుని సాతానుడు శోధించాడు. నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఎందుకు? ఇక్కడ సాతానుడు ప్రవేశించుకున్నట్లు యోబు సంతానం, యోబు కలిగిన ఆస్తి అంతటికీ కంచి వేసాడు. ఎవరండి? చూసారా? దేవుడు. మనం కట్టుకున్న ప్రాకారం కాదండి, దేవుడు వేయాలి ప్రాకారం. దానికి అప్పుడు భద్రత అనేది ఉంటుంది. సాతాను ఎంటర్ అయ్యాడంటే వాడు పూర్తిగా నాశనం చేసిపోతాడు. అదృశ్య శత్రువు, మనకు తెలియదు. అందుకనే యేసు ప్రభు యొక్క అవసరం మనకి ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి అప్పుడు ఆయనకి ఏముంది చెప్పండి? విశ్వాసం ఉంది. తర్వాత ఆ పరిస్థితుల్లో కూడా ఆరాధించగలిగాడు, స్తుతించగలిగాడు. యెహోవా ఇచ్చెను. సాతానుడు అన్నంత పని చేశాడు, వాడు అనుకున్నదంతా చేశాడు. దేవుడు కూడా పర్మిషన్ ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి చూద్దాం. ఎందుకంటే తన వారిని దేవుడు ఎరుగును. ఆ ప్లేస్లో మనం ఉంటే ఇవ్వకపోను. ఆ ప్లేస్లో మనం ఉంటే ఇవ్వకపోను. అయితే అంతేనా రాజేష్ కదా? యోబు కాబట్టి ఇచ్చాడు అనమాట. యోబు ఏమన్నాడు? ఇచ్చాడు. అయితే యోబు ప్లేస్లో మనం ఉంటే ఏం చేద్దాం? ఈ వేళ నాకు రాళ్లతో కొడతాను, దేవుడిని రాళ్లతో కొడతాను. అందుకని యోబుకి రైట్ మైండ్ ఉంది, స్వస్థ బుద్ధి ఉంది. ఏముందా బుద్ధి? యెహోవా ఇచ్చాను, నాకు కలిగిందంతా దేవుడు ఇచ్చాడు, నాది కాదు అది. కాబట్టి ఇచ్చాడు, తీసుకున్నాడు. ఇచ్చేవాడికి నేను మీ దగ్గర ఒక 5,000 రూపాయలు నీకు ఇచ్చి, బాబు దాయి నేను తర్వాత తీసుకుంటానంటే మళ్ళీ నేను అడిగితే ఏడుస్తావా? ఇవ్వాలి కదా, సొత్తు ఎవరిది? కాబట్టి అందుకనే యెహోవా ఇచ్చాను తీసుకో. ముఖ్యంగా ఏంటంటే కుమారుల విషయంలో కూడా అట్లా చెప్తారు. కుమారులు ఎక్కడికి పోరండి, మానవులు ఎక్కడికి పోరు, ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళి. అందుకనే జంతువులన్నిటిలో డబుల్ ఇచ్చాడు, ఆస్తి అంతట్లో జంతువులన్నీ చచ్చిపోతే డబుల్ ఇచ్చాడు. కుమారులు ఎంతమంది ఇచ్చాడు? పిల్లల్ని 10 మందినే ఇచ్చాడు. ఎందుకు? అది కూడా డబులే. 10 మంది ఆల్రెడీ దేవుడి దగ్గర ఉన్నారు, ఈయన దగ్గర ఉండటానికి ఇంకో 10 మంది ఇచ్చాడు. ఇప్పుడు ఈయన యోబు సంపాదించుకున్నాడా సమస్తాన్ని? లేదు. అట్లా ఎలా సంపాదించుకున్నాడు? ఈ గాట్ పర్సెవరెన్స్ అని కావాలి. ఓర్పుతో, విశ్వాసంతో, సాతానికి ఇక్కడ చోటు ఇవ్వకుండా. ఎన్నో కష్టాలు, ఎన్నో రోగాలు, ఎన్నో ఇవన్నీ తిండి తిప్పలు లేవు. ఒక పక్కన స్నేహితులు వచ్చి దూషిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మొత్తం అరికాల నుంచి నన్నెత్తి వరకు పండ్లతో బాధపడుతున్నాడు. చిల్ల పెంకులు తీసుకుని, కొండ పెంకులు తీసుకుని గీరుకుంటున్నాడు. దొమ్మిదోళ్ళుగా ఉన్నాడు. భార్య విడిచిపెట్టిపోయింది. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏం కలిగి ఉన్నాడు?
తలుచుకుంటే మనకి ఎంత భయంకరంగా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, తన విశ్వాసాన్ని కనపరిచి ఎంత కోల్పోయాడో దానికంతా ఎన్ని రెట్లు ఇచ్చాడు. ఎవరికి సిగ్గు, ఎవరికి మహిమ, ఎవరికి క్షేమం? సాతానికి సిగ్గు, చెంప చెల్లు అనిపించాడు. ఎవరు? యోబు. ఎవరు చెంప? సాతాని చెంప. మళ్ళీ రాడు ఆయన దగ్గరికి. వచ్చాడు మళ్ళీ ఎప్పుడన్నా? ఇక రాడు. కాబట్టి మనం కూడా అలాగే మనల్ని సిద్ధపరుస్తారు. ఎప్పుడు పరీక్ష పరిశోధనలు కలిగినప్పుడు ఒకవేళ శత్రువు ఎదిగిపోతే మనం విశ్వాస నిరీక్షణలు కలిగి ఓర్పు కలిగి ప్రభు మీద ఆధారపడినప్పుడు ఏం చేయాలంటే చూస్తే దేవుడు తప్పకుండా ఏది కోల్పోం. క్రీస్తు యేసులు అన్నీ ఇచ్చేవాడు, కానీ తాత్కాలికంగా ఒక సాతాన్ని తీసుకుంటే మళ్ళీ గుంజుకుని తీసుకొచ్చి మనకి ఇస్తాడు. ఒకవేళ డబుల్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. యోబుకి ఇచ్చాడు లేదా? అందుకనే యాకోబు కూడా చెప్తాడు. యాకోబు పత్రికలో యాకోబు చెప్తాడు కదా, చూడండి, మొదటి అధ్యాయము 3వ వచనం చూడండి. సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఏం చేస్తుందంటే, ఇప్పుడు నీకు ఓర్పు ఉందో లేదో, నాకు ఓర్పు ఉందో లేదో ఎలా తెలుస్తుంది చెప్పండి చూద్దాం. పరీక్ష అంటే ఏంటి? ఏదోటి పోవటం, ఏదోటి మనం భరించలేనటువంటిది రావటం. వచ్చినప్పుడు ఏమవుతుందండి? అందుకనే సంఘం చాలా అవసరం. ఒకరిని బట్టి ఒకరు ఏం చేయాలి? మనం ధైర్యపరచుకోవాలి. అందుకనే వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్. సంఘాలు ఉంటాయి, కానీ ఇప్పుడు పేతుడు చెరసాలలో ఉన్నప్పుడు ఆ చిన్న సంఘం ఎట్లా ప్రార్థన చేసి విడుదల పొందే వరకు ఆ యథార్థత, ఆ భారం అనేది ఉండాలన్నమాట. సో అది ఇంచుమించు అలాంటిదే మీకు ఇక్కడ క్రియేట్ చేస్తుంది. మనకి అటువంటి భయంకరమైన సోదరులు లేకపోవచ్చు. ఈవెన్ చిన్నదైనా మనం తట్టుకోలేం కదండి. అట్లా సరే, ఇప్పుడు కొంతమందికి క్యాన్సర్ వ్యాధులు కూడా వచ్చినాయి. వారందరూ కూడా మన మధ్యలో ఉన్నారు. ఇంకా అందుకని భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు కూడా వెళ్ళిన వారు ఉన్నారు. కాబట్టి సంఘం అత్యాశక్తితో ఎట్లా ప్రార్థన చేసింది? ఆ కష్టం నాదే అన్నట్టుగా ప్రార్థన చేసింది. దేవుడు విడిపించాడా లేదా? చూడండి, ఎంతోమంది ప్రయాసపడ్డారు. కొంతమంది మిగిలిన వాళ్ళు అయితే నాకెందుకులే అంటే, వాడి సమస్య వచ్చినా కొన్నిసార్లు చెప్పరు, వాడు భరిస్తానే ఉంటారు. ఎందుకు మనం వెళ్ళట్లేదు? అట్లా ఉండకూడదు. ఓకే, ఎందుకంటే ఆత్మీయ నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలా లేకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. కాబట్టి తర్వాత ఈయన దావీదు ఏం చేశాడు చెప్పండి. దావీదు 30వ అధ్యాయం చూడండి, 8వ వచనం చూడండి. యెహోవాను బట్టి 6వ వచనం చదువమ్మా. జనులందరికీ కుమార్తెలను బట్టి కుమారులను బట్టి ఏమైపోయింది? ప్రాణం విసిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏం కావాలి మనకి? ధైర్యం. కాబట్టి ఎవరిని బట్టి ధైర్యం వస్తుంది మనకి? దేవుని బట్టి. అయితే మన కొన్నిసార్లు మనస్సాక్షి బలహీనంగా ఉంటుంది. అయ్యో, నేను ఇంతవరకు వెనుకంజ వేశాను, లేకపోతే నేను దూరంగా ఉన్నాను, కాబట్టి నేనే తప్పులు చేశాను. వెంటనే మన ప్రభు దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఈ పరిస్థితులు అనుమతించేది నిన్ను నన్ను రెస్టోర్ చేయటానికి. నీవు నేను ఏ బలహీనతలు కలిగి ఉన్నావు సరే, ఏ బలహీనతలు కలిగి ఉన్నావు వాటన్నిటి నుంచి విడిపించడానికి ఈ పరిస్థితులు వస్తాయి. పరీక్ష పరిశోధనలు బలహీనపరచడానికి కాదు, కానీ బలపరచడానికి వస్తాయి. ఈ పరీక్ష పరిశోధనలోనే అనేక మంది బలహీనలు అయిపోతారు. ఇంకా ముందే బలహీనలు అయితే ఇంకా బలహీనలు అయిపోతారు. అట్లా ఉండకూడదు. ఇప్పుడు దావీదుతో ఉన్నవారు బలవంతుల బలహీనల? దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? అందుకే మీకు సంఘం అంటే కూడా ఆ ధైర్యం రావాలి. సో కాబట్టి అది మీరు అలవాటు చేసుకున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఏమైంది? ఇమ్మీడియట్గా మనం అందరం కలిసి చేస్తాం.
ఆ పరిస్థితి చేజారిపోతుందా? దేవుడు చూస్తాడు. అంటే అర్థమైంది. కాబట్టి ఇప్పుడు A4 తీసుకొచ్చి దేవుని చిత్తాన్ని జరుగుతుంది, ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ పరిస్థితులు అమలేఖల మీదకి యుద్ధానికి వెళ్ళాలా వద్దంటే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైందండి? దేవుడిని ఎందుకు అడిగాడు? నా అంతటి నేను పోయి 10 మంది పైలవాళ్ళు కొట్టాలంటే వాళ్ళు ఏం చేస్తారు? నన్ను పట్టుకుని పిండేస్తారు. అయితే నాతో యేసుప్రభు ఉంటే అర్థమైందండి. ఇప్పుడు లోతింటికి ఇద్దరు దేవదూతలు వెళ్ళారు. ఆ ఇద్దరు దేవదూతలు యేసుప్రభుకి పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్నాయి. ఎందుకంటే మొదటి దూత అబ్రహాం దగ్గర ఉన్నారు. ఎవరంటే ఆయన దేవుడు. కాబట్టి తండ్రికి ఏం చేస్తున్నాడు? అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? అయితే లోతు దగ్గర ఎవరున్నారు? మనకు కూడా రక్షించడానికి ఎవరు వచ్చారు ఇక్కడికి? యేసు ప్రభు పరిశుద్ధ. తండ్రి ఎక్కడున్నాడు? అర్థమైందండి. అయితే ఈ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్న దూతలు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ వచ్చారు. విలేజ్లో ఉన్న చెడ్డవారందరూ కూడా వచ్చి వారిని బలాత్కారం చేయడానికి చూశారు. చేయగలిగారా? ఎవరికైనా తెలుసా? 19వ అధ్యాయంలో ఉంటుంది, ఆదికాండం. లేదు, వారికి గుడ్డితనం కలిగించారు, చూడలేకపోయారు. అర్థమైందండి. లోతుని తన భార్య పిల్లల్ని వారు తీసుకుని వెళ్ళారు, బలవంతంగా తీసుకుని వెళ్ళారు. చూడొద్దని కూడా కండిషన్ పెడితే అమ్మగారు ఏం చేసింది? అతిక్రమించింది. అనుమానం ఉంది. ఆ విధంగా ధైర్యం తెచ్చుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు ఉంటే మనకి విడుదల అనేది వస్తుంది. యేసు ప్రభు ఉంటే కోల్పోయింది ఏమవుతాను చేస్తాను. లేదా నేను ఒక్కడనే పరిస్థితులు జయిస్తాను క్రీస్తు లేకుండా అంటే ఓడిపోతాను. అందుకనే మోషే లాంటి వాళ్ళు కూడా దేవుని సహాయం కొరకు ఎప్పుడు కూడా వారు దీనులంటే నేను చేస్తాను, నేను చేయగలను, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటే దట్ ఈజ్ గర్వం అన్నమాట. అందుకని అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ బట్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచువాని మూలంగా నేను సమస్తము. అందుకనే ఎప్పుడు కూడా ప్రభు మన పక్షంగా ఉండేటట్టు చేయాలి. వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళని చెప్పినప్పుడు ఇప్పుడు దేవుని యొక్క బాధ్యత ఏంటి? నేను నా చిత్తం నేను చెప్పాను కాబట్టి నేను కూడా ఆయనతో ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అమలేకీలను జయించి ఎత్తుకెళ్ళిన సొత్తును, పిల్లల్ని, భార్యల్ని తిరిగి తీసుకొచ్చాడో లేదా? అందుకని ఇప్పుడు ఏమని చదువుకున్నాం? దావీదు సమస్తమును సంపాదించను అంటే, సంపాదన అంటే యాక్చువల్గా తందే సమకూర్చుకొనేను, తిరిగి సమకూర్చుకొనేను, అంతేనా? సంపాదన అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో వేరుగా ఉంటుంది. డేవిడ్ రికవర్డ్ ఆల్, దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ కదండి. డేవిడ్ రికవర్డ్ అంటే నాదే, దాన్ని తిరిగి నేను రికవరీ. అందుకనే రికవరీ అనేది క్రీస్తు యేసు ద్వారానే మనకు కలుగుతుంది. అనేకమైన నష్టాలు కొన్నిసార్లు సాతానుడు మనం డిస్టర్బ్ చేస్తాడు, ఎత్తుకెళ్తాడు. అందుకే చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా సహవాసం ఉంటేనే మనకు బలం ఉంటుంది కదా. అది A4 ద్వారానే ఆయనకి ఏమొచ్చిందండి? దేవుని చిత్తము వచ్చింది, న్యాయ విధాన పథకం ద్వారానే వచ్చింది. అట్లా మన సంఘంగా మనం కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పగా మనకు తోడుగా ఉండి మనల్ని విడిపిస్తాడు. ఈ లోకం ఉన్నంతకాలం దేవుని బిడ్డలకే పరిశోధనలు ఉంటాయి, ఓర్పు కావాలి, విశ్వాసం కావాలి, కొనసాగాలి. కనుక ఇంకొక మాట చూసుకుని మనం ముగించుకుందాం. ఏం చేసాం? రెండవది, దావీదు సమస్తమును సంపాదించుకుని. మరి మనమే సంపాదించుకోవాలి. ఇప్పుడు మనమేం సంపాదించుకోవాలి? లక్షల కోట్ల చెప్పండి, ఏం సంపాదించుకోవాలి? ఏంటి? నిత్యజీవం ఇచ్చాడు కదా యేసు. పోయింది అది, పోతే రికవరీ పెట్టి
ఏంటి రైట్ చూడండి ప్రకటన 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 రెండో అధ్యాయము రెండో వచనం చదవండి. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. చాలు. 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. 5వ వచనం. లేలే కంటిన్యూ. ఆమె కరెక్టే చదువుతుంది, నేనే ఫాస్ట్ చేస్తుంది. చదువు. 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని యెడల నేను నీ వద్దకు వచ్చి. ఇప్పుడు చూడండి, ఎఫెసస్ సంఘం ఏం కోల్పోయింది? ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు రికవరీ కావాలి. మనం ఏం కోల్పోయాం? మరి ఇప్పుడు ఉంటే చాలు, ఆ ప్రేమ కొనసాగుందని సార్. కొంతమందికి లేదు. క్రీస్తుని ప్రేమించే ప్రేమ, సంఘాన్ని ప్రేమించే ప్రేమ లేదు, మొదటి నుంచి లేదు. ఏదో యేసుప్రభువుని నమ్ముకున్నాను, మతపరమైన భక్తి ఉంది కానీ క్రియాపూర్వకమైన భక్తి, విశ్వాస సంబంధమైన భక్తి లేదు. కాబట్టి దాంట్లోకి మనం రావాలి. లేకపోతే ఏమవుతుందంటే పొందితేనే సరి, లేని ఎడల దీపస్తంభం ఉంటుంది కానీ దీపస్తంభంలో నన్నే తీసేయచ్చు. దీపస్తంభంలో లేకపోతే ఏమవుతుందంటే, సంఘంలో లేకపోతే నువ్వు బలహీన ఉంటావు. వెన్ యూఆర్ అలోన్ యూఆర్ వీక్. ఆల్రెడీ యూఆర్ వీక్. కాబట్టి బీ స్ట్రెంగ్త్ అండ్ బై బీయింగ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘంలో మనం ఏం చేయాలి? బలవంతులు కావాలి. సో అట్లా కాబట్టి ఏదైతే కోల్పోయామో, ఏదైతే లేకుండా ఉన్నామో, ఏం కలిగి ఎఫెసస్ సంఘంలో ఏం కోరుకుంటున్నాడండి? ప్రేమ. ఎవరిని ప్రేమించాలి? దేవుని. ప్రేమించినప్పుడు ఏం చేస్తాం? దేవునికి సంబంధించిన క్రియలు చేస్తాం. రెండోది చూడండి, 8వ వచనం త్వరగా. మొదటివాడును కడపటివాడునై ఉండి వృద్ధుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. ఇప్పుడు స్మరణ సంఘం ఏంటండి? అబద్ధ బాధకుల్ని అంగీకరించదు. రెండోది ఏం చేస్తుంది? ఇక్కడ 10 దినాలు స్మరణకి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అయితే ఏం చేయాలంట? మరణం వరకు నమ్మకంగా ఉండాలి కదా. అమ్మ విజయలక్ష్మి ప్రార్థన చేస్తుంది, మరణకరమైన వ్యాధి నుంచి మరణం అంచుల వరకు వెళ్తారు. అక్కడి నుంచి ఏం చేశాడు దేవుడు? అట్లా. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కేవలం స్మరణ అంటే ఈ స్మరణ కాదు, ఆ స్మరణ లేదు. ఇది మన అందరిలో గుంపు. ఇప్పుడు సార్వత్రిక సంఘం ఉంది. ఈ సార్వత్రిక సంఘంలో మనం కూడా సభ్యులం అన్నమాట. ఓకేనా? కాబట్టి అయ్యో స్మరణ వస్తే నాకు జైలు వేసేస్తారేమో అనుకోకండి. వీళ్ళు సువార్తకి వెళ్తున్నారు, వేసేస్తారా జైల్లో? అట్లా. కాబట్టి మనం ఏం కావాలంటే శ్రమ కలిగిన ఏం చేయాలి? దానికంతా ఎందుకు ఇంట్లో కూర్చుంటే అయిపోయింది కదా, మా సాగర్ లాగా. ఏం చేయాలండి? రా. నువ్వు ఇంట్లో కూర్చున్నా నీకు శ్రమలు వస్తాయి. అది సంఘాన్ని బట్టి ధైర్యం ఉంటుంది. మనమంతా కలిసి ప్రభుని ఏం చేస్తాం? రంగంలోకి తీసుకొస్తాం, రణరంగంలో తీసుకొస్తాం. లేదంటే ఒంటరి పోరాటం చేయాలి. ఓకే. తర్వాత ఇట్లా మనం చూసుకుంటూ పోతే 12వ వచనం చదవండి. ఎక్కడున్నది కాపురం? ఇప్పుడు మనం ఎక్కడున్నాం కాపురం? అక్కడే ఉన్నాం. సాతాను ఉన్నాడా లేడా? ఈ గేట్ ఇది లోపలికి రావద్దు. కొంతమంది తీసుకుని వస్తారు, లోపలికి వచ్చి నిద్రపోతూ ఉంటారు, లేకపోతే వినకుండా ఉంటారు. లోపలికి తీసుకురావు దేవుడిని. అందుకనే గద్దిస్తాను నేను మొదట ప్రార్థన చేసినాను. ఒకవేళ ఎవరైనా తీసుకొస్తే
ప్రార్థన అయిపోయిన తర్వాత తీసుకొస్తే నేనేం చేయలేదు. ఓకే, 15వ వచనం చదవమ్మా. నికోలాయితుల బోధన అనుసరించి వారు ఉన్నారు. పైకి భక్తి గలవారు, లోపల శక్తి లేనివారు. కాబట్టి పైకి భక్తి, లోపల శక్తి లేని జీవితము, వేషధారణ జీవితము ఉండకూడదు. కాబట్టి నువ్వేం చేయాలంటే అటువంటిది ఉంటే మారు మనసు మారు మనసు అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇవన్నీ ఎందుకు చూస్తున్నాం మనం? రికవరీ అయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు బలలో పాలు పొందాలి. బలలో పాలు పొందాలంటే ఏం చేయాలి? పైకి భక్తి ఉంది కానీ శక్తి లేదు ప్రభు, నన్ను క్షమించని మళ్ళీ అదే పని చేయకూడదు, అట్లా చేయాలి. తర్వాత 18వ వచనం చదవండి. ఆ 20వ వచనం చదువు. 'తుయితైర ఎటువంటిదంట? విగ్రహాలకు అర్పించిన దాన్ని తింటుందంట. ఇంకేంటి? యజబేల్ అనే స్త్రీ యేసు ప్రభు ఎక్కువ, మరియమ్మ ఎక్కువ? యేసు ప్రభుని పూజించాలా, మరియమ్మను పూజించాలా? చెక్కు కావాలా, కవర్ కావాలా? రెండు. సరే, చెక్ వచ్చిన తర్వాత కవర్ ఎక్కడ వేస్తారు? డస్ట్బిన్లో. కవర్ వచ్చేవారు, అది కవర్. ఎవరండి? మరియమ్మ తీసుకొచ్చింది. ఎవరిని? లక్ష్మి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోతే మరియమ్మ ఏం చెప్పింది? తల్లి ఆయనకి చెప్పి. ఎందుకు? తాను చేయొచ్చు కదా. ఎవరైతే చేయలేకపోయారో ఆమెను పూజిస్తున్నారు కదండి. ఎవరిని పూజించాలి? ఆమెను తీసుకురావద్దా? పరిసర అయిపోయింది, తీసుకురావద్దు. ఓకే, ఆమె చేసిన మంచి క్రియలు మనం చెప్పాలి. ఆయన బిడ్డను ఎలా కనది, ఎలా పేరు పెట్టుబడి, ఇవన్నీ కూడా క్రిస్మస్ రోజుని ధ్యానించుకుంటారు చాలామంది. ఓకేనా? అంతవరకే. కానీ అది తీసుకొచ్చి ఒక విగ్రహాన్ని పెట్టేసి పూజిస్తే ఏమవుతుంది? దేవుని నామాన్ని ఘనహీనపరచుకుంటాం, దోషణ పాలు చేసుకుంటాం. అదమ్మా. తర్వాత 3వ అధ్యాయం చూడు. మొదటి రోజు ఏముందండి? జీవించున్నావు అని పేరు ఉంది కానీ మృతుడు. కాబట్టి విశ్వాసం లేని క్రియలు మృతమైన, క్రియలు లేని విశ్వాసము మృతం. సో జీవించుచున్నావు అని పేరు ఉంది. నేను కూడా క్రైస్తవునే, కానీ నీళ్ళేం లేదు, విశ్వాస సంబంధమైన క్రియలు లేవు. కాబట్టి అయితే కొందరు మంచోళ్ళు ఉన్నారు. 4వ వచనం చూడు. కొందరు, అందరూ కాదు. దీంట్లో కొంతమంది ఎలా ఉన్నారండి? కొందరు చూసారు? జయించేవారు ఏ వస్త్రం ధరించుకోవాలి? ఇక్కడ ఎంతమంది ధరించారు తెల్లని వస్త్రం? పౌలా? ఇక్కడ కాదు, ఇక్కడ మన దగ్గర. మీరు అక్కడేనా? నన్ను మా పాలు ధరించారు. సాయి చంద ధరించారు. జయిస్తున్నాము. తెల్లని వస్త్రం ఎవరు ధరించాలి? జయించాలి. ఓకే, సరే. తర్వాత 3వ అధ్యాయం 7వ వచనం. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యములు గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి
ఇచ్చి ఉన్నాను. ఇది దానిని ఎవడును ఫిలదెల్ఫియా సంఘం యొక్క సాక్ష్యం ఏంటండి? నీకున్న శక్తి ఇప్పుడు మనం తక్కువ వారము, మన శక్తి ఎంతండి? అయినప్పటికీ మనం ఏం చేయాలి? వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుని దాన్ని విని గాయకున్నారు. వారికి ఏమి ఇచ్చాడంట? దావీదు తాళపు చేయించాడు. సాతాన్ని బంధించవచ్చు. భూమి మీద ఏదైతే బంధిస్తామో అది పరలోకంలో బంధింపబడుతుంది, ఏదైతే విప్పుతామో అది పరలోకంలో కూడా ముగించేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు 14 వచనం చదవమ్మా. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఈ లవొదికీయలో సంఘంలో ఉన్నవారు ఎవరండి? చల్లగానే లేవు. చల్లగా అంటే లోకంలో, వెచ్చగా అంటే క్రీస్తులో. లోకంలో లేవు, క్రీస్తులో. ఎక్కడున్నారు? అబ్రహాము కరువు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు? హాయికి. హాయి అంటే లోకానికి గుర్తు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా గుర్తా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకానికి గుర్తు. ఇంకా బేతేల్ అంటే దేవుని మందిరం, ఇల్లు. దానికి దీనికి మధ్యలో వేసుకున్నాడు. ఎక్కడికి పోయాడు? కాబట్టి అట్లా లేకుండా దేవుని మందిరం, బలిపీఠం, ఇక్కడ దేవుణ్ణి మనం కలుసుకోవాలి, పరిశుద్ధులందరూ కలిసి రావాలి. సో అటువంటి జీవితం కలిగి ఉండాలి. కానీ సో ఆ విధంగా ఉండకూడదు. ఇటు అటు ఉండే జీవితం, ద్వంద్వ జీవితం మనలో ఉండకూడదు. కాబట్టి సో మీరు తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మరొకసారి అది చదువుకోండి. వారి బలహీనతలు ఏంటి, ఆ బలహీనతలు ఈ సంవత్సరం అంతా ఉండకూడదు. ఈ సంవత్సరం అంతా మనం జయించామనుకోండి, భవిష్యత్తులో ఇంకా ఈజీగా జయించవచ్చు. ఓకేనా? జీవితాంతం కూడా జయించవచ్చు. అట్లా క్రీస్తుకి సమీపంగా ఉండేది, ప్రతికూల పరిస్థితుల్లో క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకునేది, సంఘాన్ని బట్టి కూడా ధైర్యం తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ సరైన బోధ వినాలి, సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, కలిసి తర్వాత ఆరాధన చేయాలి, సువార్త చేయాలి. ఇవన్నీ పరిచర్య బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తప్పించుకు తిరిగితే లాభం లేదు. కొంతమంది ప్రయాసపడుతున్నారు, వారి ధన్యులు. కాబట్టి మనం మిగతా ఎవరైతే అలా చేయట్లేదో వారు కూడా పరీక్షించుకొని సరి చేసుకోండి. మిగిలిన వారు నానా రీతిలుగా ఏ విషయాల్లో మనం తప్పిపోతూ వచ్చాము, కోల్పోతూ వచ్చాము, దాన్ని తిరిగి రికవర్ చేసుకోవాలి. ప్రేమను రికవర్ చేసుకోవాలి. ఇంకా ఏమేమి రికవర్ చేసుకోవాలి చూసాం. అవన్నీ ఏది రికవర్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం.